Mount Elbrus Summit. Comrades, Heroes Night is Summit. సో ఫైనల్ డే సమ్మిట్ డే. సో చూసారు కదా ఎంత నర్వస్ ఫీల్ అయినాను అంటే లేదు కరెక్ట్గా ఉన్నానా లేదా అది ఇది అని చూసుకుంటా ఉన్నా. ఇప్పుడే వీడియోస్ చూసిండే అనమాట. సో ఎలా జరిగింది అంటే మీకు కళ్ళ కట్టినట్టు చెప్తా. ఫోర్త్ డే. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. టిఫిన్ కూడా అయిపోయింది. ఈరోజు కనిపిస్తుంది కదా అక్కడి వరకు వెళ్ళాలి. నిన్న ఇక్కడి వరకు వెళ్ళినాము, ఈరోజు ఇక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడి వరకు వెళ్ళి అక్లమడైజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావాలి. సమ్మిట్ డే రోజు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలి. సో అది ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవ్వబోతున్నాం. ఈరోజు బట్టి తెలుస్తుంది. ఈరోజు వెళ్ళి రిటర్న్ అయ్యి హెల్తీగా ఉండి స్ట్రాంగ్గా ఉంటే రేపు మొత్తం రెస్ట్ డే, ఎందుకంటే సమ్మిట్ కొట్టాలి కాబట్టి. సో ఈరోజు వెళ్ళి 6-7 కల్లా అట్లా వచ్చేసినాం అనుకోండి. ఈరోజు నైట్ అంతా రెస్ట్, నైట్ అంతా పడుకోవాలి. రేపు మార్నింగ్ మొత్తం కూడా రెస్ట్ తీసుకోవాలి. ఏం యాక్టివిటీ చేయకుండా కొంచెం ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి. నైట్ 10కి 11కి బయలుదేరుతాం రేపు నైట్. ఏడుకొండల వెంకన్న స్వామి దయ వల్ల విండ్ అన్నీ బాగుంటాయి. రేపు సమ్మిట్ అయిపోద్ది, లేకపోతే రిటర్న్ వస్తాం. 20th సమ్మిట్ మళ్ళీ ట్రై చేస్తాం. ఇంకా విండ్ బాగాలేదనుకోండి 21st ట్రై చేస్తాం. బాగాలేదనుకోండి అన్నీ మూసుకొని వెళ్ళిపోవడమే. 3 డేసే ఛాన్స్ ఉంటుంది, 3 టైమ్సే ఛాన్స్ ఉంటుంది. 3 టైమ్స్ లోపు లేకపోతే రిటర్న్. ఎందుకంటే మన ఎనర్జీ కూడా అయిపోతుంది కదా, బాడీలో ఎనర్జీ అయిపోతుంది, ఇంకా అసలుకే కొట్టలేము. సో అది పాయింట్. వ్యూ చూడండి. Дед просто такое требование. Ну, надо гиде, конечно, нельзя 2 гидя, просто он деньги много тратил, поэтому. ఎంత దూరం వచ్చాం అక్కడి నుంచి వీడి వరకు, ఇంకా ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఒకసారి వ్యూ చూడండి. అమ్మో అమ్మా. ఈరోజు నైట్ తినేసి పడుకొని రేపు కొన్ని క్లాసెస్ ఉంటాయి, రెస్క్యూ ఎట్లా చేయాలి అది ఇది అని. అమ్మా నైట్ సమ్మిట్ ఫిట్గా ఉన్నా. ఐమ్ ఫకింగ్ ఫిట్. బట్ చూడాలి, మౌంటైన్స్ మనకన్నా ఫిట్. చలో ఇక నాకంటూ కొంచెం టైం ఇచ్చుకుంటా, కొంచెం ఎనర్జీ వస్తుంది దిగుతుంటే. ఇప్పుడు ఇక ఏం చేయాలి, నెక్స్ట్ లైఫ్ ఏంది ఇప్పుడే ఆలోచించుకోవాలి. చలో బాయ్. ఎట్లుంది వ్యూ? క్రేజీ కదా, బ్యూటిఫుల్ ఉంది. ఇట్లాంటి విజువల్స్ మైండ్లో ప్రింట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు నడిచారు, ఆ పెయిన్ అంత ఉంది చూసారా, నెక్స్ట్ టైం మీరు మౌంటైన్స్ అనుకున్నప్పుడు ఆ పెయిన్, ఊపిరి అందకపోవడం వాటికన్నా ఎక్కువగా మీకు ఈ విజువల్స్ కనిపిస్తాయి. టాప్లో మీరు జాతీయ జెండాని హోల్డ్ చేసి జనగణమన పాడడం, ఇలాంటి విజువల్స్. పీపుల్, కొత్త పీపుల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రెక్ చేయడానికి వస్తారు. ఇంకో దరిద్రం ఏంద్రా అంటే మీకు గోప్రోతో చూపిస్తున్నా కదా, అంటే అంత కన్నే అవ్వదు. మీకు ఎంత చూపించినా సరే ఇంత బ్యూటీ రియల్ ఐస్, అంటే ఇప్పుడు నా కళ్ళతోటి మీ కళ్ళతోటి ఇది ఈ క్షణం ఫీల్ అవుతేనే ఇది కనిపిస్తుంది. దాన్ని 100% మీరు ఆస్వాదించగలరు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు, ఇట్స్ హార్డ్లీ 30%. ఇక్కడున్న బ్రీత్ కానీ, ఇక్కడున్న థింగ్ కానీ, ఇదంతా కలిపితే ఒక 50%. ఆ పెయిన్ అంతా తీసుకొని వచ్చి చూస్తారు చూడండి,
అదంతా కలిపితే 70%. ఇక్కడ ఒక మంచి కాఫీ తాగొచ్చు, ఫీల్ అవ్వకుండా చేస్తా, అది 100% అట్లా చేయాలి. ఇంకా మంచి మంచి ట్రెక్స్ చేయాలి, ఇంకా మంచి మంచి కంట్రీస్ తిరగాలి. డిసైడ్ అయినా ఈ డిసెంబర్కి ఆస్ట్రేలియా కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అకంగో కంప్లీట్ చేసేసేయాలి, అండ్ ఎవరెస్ట్ కూడా కంప్లీట్ చేసేయాలి. చాలా తొందరనే కంప్లీట్ చేసేస్తున్నా, ఎందుకంటే నాకు కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి నేను చేయాల్సినవి. చలో కాసేపు నన్ను ఆలోచించుకొని ఇవ్వండి. కామ్రేడ్స్, ఈరోజు నైట్ సమిట్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. నేనే కొంచెం ఎనర్జీ వీక్ ఉన్నా సరే కొంచెం యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తున్నా, సో దట్ ఆ వైబ్ రాదు కదా, అందుకనేసి. సో బ్రేక్ఫాస్ట్ ఏముంటుందా అదే ఉంటుంది. సో చలో ఇప్పుడైతే రెడీ అవ్వాలి. కామ్రేడ్స్, ఎట్లుంది అవుట్ఫిట్? ఆస్ట్రోనాట్ అలా ఉన్నానా? సో ఇది మొత్తం మౌంటైనర్ అవుట్ఫిట్. సో ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నాం అనమాట. మొత్తం కొత్త వేసిన, ఎందుకంటే సమ్మిట్ నైట్ కాబట్టి ఇప్పుడు కొత్త అండర్వేర్స్ ఉంటాయి, కొత్త సాక్స్లు ఉంటాయి, కొత్త టీషర్ట్స్ ఉంటాయి. అవన్నీ కొత్తవి సమ్మిట్కి వేసుకెళ్ళినారంటే ఏమవుతుందంటే ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, అంటే టైట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు సాక్సెస్ కూడా. సో ఇప్పుడు ట్రైనింగ్ ఉంది, సేమ్ బిఎంసీలో చేసిందే. మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఒకవేళ అవలాన్స్ వస్తే ఇట్లా, ఇవన్నీ బిఎంసీలో చేసిందే. బట్ అయినా కూడా వెళ్తున్నా. సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అట్లా యూజ్ చేసినామంటే ఎక్కడ ఏ ఫాల్ట్ ఉందో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చో ఆలోచించవచ్చు, అర్థమవుతుందా? సో ఇది అవుట్ఫిట్. దూల తిరిగిపోతుంది. ఇంత పెద్ద జాకెట్లు వేస్తున్నాము అంటే అక్కడ టెంపరేచర్ ఏ లెవెల్లో ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. సో చలో, ఈసారి అయితే వెరీ ఫిట్, వీఆర్ ఫిట్, వీఆర్ కాన్ఫిడెంట్. కామ్రేడ్స్, ఇప్పుడే ట్రైనింగ్ అయితే అయిపోయింది. బిఎంసీలో ఏదైతే చెప్పారో దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరెస్టింగ్, రెస్క్యూయింగ్ ఇట్లా చేసుకోవాలి అని. కొంచెం టఫ్ ఉండే ఈరోజు నైటే సమిట్. యాక్చువల్గా చాలామందికి నిన్న ఉంటుంది అనమాట ట్రైనింగ్, ఈరోజు మొత్తం రెస్ట్ డేనే ఉంటుంది. నేను కూడా రెస్ట్ డేనే అని చెప్పా, కాకపోతే ఈరోజు ట్రైనింగ్ సాగొట్టేసింది అనమాట. బట్ ఏం కాదు, ఈరోజు నైటే సమిట్కి వెళ్ళాలి. ఖచ్చితంగా చేయగలుగుతాం, చెయ్యాలి కూడా, ఖచ్చితంగా చేయాలి. ఇదనే కాదు, కిలిమంజారోలో ఎంత కష్టం వచ్చినా సరే నేను అది చేశాను. ఎల్బ్రూస్ కూడా ఎంత టఫ్ అయినా సరే నేను చేస్తా. మౌంట్ ఎవరెస్ట్ కూడా నేను చేస్తా. ప్రతి ఒక్కటి 7 సమిట్స్ నేను చేస్తా, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నేను అనుకున్నా కాబట్టి. అంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్వరు కూడా నన్ను పుష్ చేయట్లేదు, అరే జై పోయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కురా, అరే జై పోయి ఎల్బ్రూస్ ఎక్కురా అని నాకు ఎవరు చెప్పాలా లైఫ్లో. పోయి బిజినెస్ బెటరా, పోయి ఇచ్చేయరా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరా అని ఎవడో చెప్పాలా. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి నా డెసిషనే. సో అది నా చాయిస్, నా డెసిషన్ కాబట్టి నేను ఖచ్చితంగా అది చేయాల్సిందే. మా డిప్లొమాలో నాకు 85%, ఒక్క బ్యాక్లాగ్ కూడా లేదు. మంచి చదివేటోండి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సెటిల్ అయిపోవాలి. ఏఈ అని ఉంటుంది, అసిస్టెంట్ ఇంజనీరింగ్. ఎస్సీ ఉంటుంది, సబ్ ఇంజనీర్ అవ్వాలి. దాని తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ అవ్వాలి. మంచిగా సబ్ స్టేషన్స్, పవర్ ప్లాంట్స్లో పనిచేయాలి, లైఫ్ సెట్ అయిపోవాలి. ఆడి వరకు ఉండే థాట్. దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా మనీ మీద షిఫ్ట్ అయింది. దాని తర్వాత నుంచి బీటెక్ అసలు లిటరలీ లైట్ తీసుకున్నా. దాని తర్వాత నుంచి గర్ల్ ఫ్రెండ్ని కెఫేకి తీసుకెళ్తే మనీ లేకపోవడం, అక్కడ నుంచి స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులో నాకు 25,000 రూపాయలు పోయినాయి. అయినా సరే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుంటూ నేను మా ఫ్రెండ్ గారు స్టాక్ మార్కెట్లో మంచిగా గ్రో అయ్యి ఆ షేర్స్ అన్ని అమ్మేసి ఎటియోటోర్ స్టార్ట్ చేసి మళ్ళీ అందులో కూడా పడ్డా. ఇట్స్ నాట్ దట్ ఎందులో నాకు అంత సాఫీగా సాగింది, మళ్ళీ అందులో పడ్డా. మళ్ళా లేచిన ఇప్పుడు బ్లాక్ బర్డ్ వరకు వచ్చిన. ఇది ఎవ్వరు కూడా, అంటే నా లైఫ్లో నేను అనుకునేటోళ్ళు ఒకప్పుడు, అరే మా అయ్యే ఒక ఎకరం సంపాదించే బాగుంటుంది, అరే ఎవరన్నా మరీ జీరో నుంచి, ఎందుకంటే పడ్డ ప్రతిసారి నేను జీరో నుంచే మొదలు పెట్టిన అనిపించేది. బట్
అవసరంలా, నేను చాలు, నా ధైర్యం చాలు, నా గుండె ధైర్యం చాలు. ఎవరు వచ్చి నాకు ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి నాకు ఎన్లైట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కువ చేయలేకపోతే ఎల్బ్రూస్ అవసరం లేదు. నా మైండ్కి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన. నచ్చిన బుక్ చదువుకో, నచ్చినప్పుడు పాన్ చూసుకో, నచ్చిన అమ్మాయికి సైట్ వేసుకో, నచ్చింది తిను, నచ్చినట్టు ఉండు. నా మైండ్కి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన. నీకు ఇప్పుడు వెళ్ళిపోవాలని ఉందా వెళ్ళిపో, నీకు చేయాలని ఉందా చెయ్యి, నీకు ఇంటికి వెళ్ళాలని ఉందా ఇంటికి వెళ్ళు, నీకు ఇంటికి వెళ్ళి అక్కడే ఉండాలని ఉందా ఉండు, నీకు మమ్మీ డాడీతో ఉండాలని లేదా ఓకే ఉండకు, నీకు ఈ నమ్మాలని ఉందా నమ్మ. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన. అర్థమవుతుందా? ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఓపెన్ చేసి చదువుకో, ఏ డెసిషన్ కావాలి అంటే ఆ డెసిషన్ నువ్వు తీసుకో. సో నా మైండ్కి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన కాబట్టి అది ఏ థాట్ అయితే రానివ్వండి, అది ఎంత పెద్ద థాట్ అయినా కానివ్వండి, బ్లాక్ బర్డ్ని నంబర్ 1 కంపెనీ చేస్తావా అది ఇక్కడ అనుకోనియండి, ఖచ్చితంగా చేయాల్సిందే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాం, చలో నువ్వు అనుకో నేను చేసేస్తా. సినిమా తీద్దాం, నువ్వు అనుకో నేను చేసేస్తా. అర్థమవుతుందా? మొత్తం ఆకాశాన్ని చుట్టేద్దాం, నువ్వు అనుకో నేను చేసేస్తా. సో నా మైండ్కి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నా డెసిషన్స్ కాబట్టి ఇవి నేను ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే. ఎల్బ్రూస్ వీఆర్ గోయింగ్ టు సమిట్. ఖచ్చితంగా సమిట్ కొడతా. నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే నా చుట్టూ అంతా కూడా కొంచెం నెగిటివ్ ఫామ్ అవుతుంది. అంటే నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా సమిట్కి డ్రాప్ అవుతున్నారు. మన మారుతి గారు కూడా కొంచెం టఫ్ అయిందని చెప్పిండు. అండ్ క్లైమేట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం తేడా కొడుతుంది. బట్ అందుకే నాలో నుంచి కొంచెం ఆ కాన్ఫిడెన్స్ని తీసుకొస్తున్నా. అలసిపోయినా, ఇప్పుడు ట్రైనింగ్ వల్ల అలసిపోయినా, ఇంకొక 6 to 7 hours బాడీ మొత్తం రికవర్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాష్రూమ్. ఇప్పుడు 2:30 అవుతుంది, 3 కల్లా తినేసి ఎంత జల్దీ నేను వాష్రూమ్కి వెళ్ళగలిగితే, అంటే మీకు జోక్ కనిపిస్తుండొచ్చు కానీ వాష్రూమ్ చాలా 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 ఇంపార్టెంట్ తెలుసా. కిల్లీలో నన్ను మస్త్ ఆగం చేసింది సమిట్ టైంలో. సో తినేసి నాకు 10 to 11 కల్లా నేను వాష్రూమ్కి వెళ్ళేటట్టు చూడాలి. సో మొత్తం డౌన్లోడ్ చేసేసి ఎంటీగా ఉంటే స్టమక్ 7 hours నేను సమిట్ కొట్టుకోగలుగుతా, అంటే ఏ ఇబ్బంది లేకుండా. సో ఇప్పుడు డిన్నర్ చేసి కొంచెం అట్లా లైట్ గా ఒకసారి తిరిగి పడుకొని స్లీప్ కవర్ అవ్వాలి, డైజెషన్ కవర్ అవ్వాలి. 10 to 11 కల్లా వాష్రూమ్ కంప్లీట్ చేసేసుకొని సమిట్ కి రెడీ అయిపోతే కొడేస్తున్నాం. సమిట్ ఖచ్చితంగా కొడేస్తున్నాం. ఎందుకంటే నాలాంటి వాడికి టైం చాలా ఇంపార్టెంట్. అంటే నాలాంటి థాట్స్ ఉన్న వాడికి టైం మేజర్ రోల్ ప్లే చేస్తుంది తెలుసా. నేను ఇప్పటికీ చాలా బాధపడేది ఏంద్రా, నా లైఫ్ లో ఏమన్నా రిగ్రెట్ ఉందా అంటే ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్న జయ్యి 6-7 years బ్యాక్ ఉండాల్సిన జై. వాడికి అన్ని టైంకి అనుకూలించక నాకు నేనే సెట్ చేసుకొని, నాకు నేనే కష్టపడి, నాకు నేనే ఇబ్బంది పడి ఇన్ని చేసుకున్నా కాబట్టి 2016లో నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్న థాట్ వచ్చింది. 2016లో 17, 18, 19, 20, 21, 22, 23, 24, 5, 6, 7, 8 years మేబీ ఆ థాట్ అప్పుడు వచ్చినా సరే 2018 కల్లా మేబీ కంప్లీట్ చేస్తుండొచ్చేమో. సో అదే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకో ఛాన్స్ తీసుకోలేము. సమిట్ కొట్టాలి, చేయాలి, బ్లాక్ బర్డ్ని గ్రో చేయాలి, మనకున్న అన్ని బిజినెసెస్ని గ్రో చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా ఎదగాలి. సో దట్స్ ఇట్. సమిట్ అయిపోయిన తర్వాత చెప్తున్నా కదా, వేరే జైని వస్తారు నిజంగా. సమిట్ కొడితే మాత్రం నాలో కిల్లీ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి కిల్లీ కంప్లీట్ అయింది కదా, August 15th. ఆగస్ట్ నుంచి వచ్చిన బిఎంసీకి అప్లై చేసిన, లిటిల్ క్రూ బిల్డ్ చేసిన, మళ్ళీ బిఎంసీ కంప్లీట్ చేసిన, లిటిల్ క్రూని బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ చేసిన, బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ ని మంచి గ్రో చేసిన. దాని తర్వాత ఆ రూమ్ నుంచి షిఫ్ట్ అయ్యి ఆఫీస్ స్పేస్ తీసుకున్నాం, బ్లాక్ బర్డ్ అకాడమీ స్టార్ట్ చేసినాం. బ్లాక్ బర్డ్ అకాడమీ 3 months అంతా మంచి అకాడమీ బిల్డ్ చేసినాం. మళ్ళీ ఆగస్ట్ ఇప్పుడు ఈ సమిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏముంది, నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ఆస్ట్రేలియా, డిసెంబర్లో ఆస్ట్రేలియా అనుకుంటున్నా, జనవరిలో అకంగోవా, మార్చ్లో ఎవరెస్ట్. ఈ ఇన్ బిట్వీన్ గ్యాప్లోనే అటు వర్కౌట్ చేసుకుంటూ ఇటు లైఫ్ని క్రేజీ బ్యాలెన్స్ చేస్తా. అన్ని ప్లాన్స్ అనుకున్నా, ఏమేం చేయాలి, ఎట్లెట్లా చేయాలి, అన్ని థాట్స్ పైన నుంచి కిందికి వచ్చే వరకు ఈ 3 ట్రెక్కుల్లో మొత్తం అనలైజ్ చేసిన. ఏడేడ తప్పులు చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఏంది అసలు నా థాట్ ప్రాసెస్ ఏంది. మొన్నటి వరకు కాంపిటీషన్ అనే థింగ్ లో ఉంటుండే, అరే వాళ్ళకి ఎట్లా, వాళ్ళు ఎట్లా బిల్డ్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు నో కాంపిటీషన్, మనది సోలో దారి, అసలు మన దారే వేరు. అది సాలిడ్ గా రియలైజ్ అయ్యాను. మొన్నటి వరకు అరే అలా ఇలా అంత కాంపిటీషన్, అరే ఎన్ని అకాడమీస్ ఉన్నాయి, మన అకాడమీ ఎట్లా పొజిషనింగ్, అసలు వేరే అదంతా. అసలు వద్ద కాంపిటీషన్ తుస్సా, వాళ్ళంతా కాంపిటీషన్ అనేది అసలు పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంత తోపైనా కానీ, వేరే వాళ్ళు ఎంత తోపైనా కానీ, ఏమైనా కానీ నాకు కాంపిటీషన్ లేదు. రూట్ వేరు, మన డ్రీమ్ వేరు, నేను చేజ్ చేసేది వేరు. అది నాకు అర్థమైంది. సమిట్ కొట్టే రానివ్వండి. ఇప్పుడు ఎంత మాట్లాడినా సమిట్ కొట్టి వచ్చిన తర్వాత మంచి కూర్చొని ప్లాన్ చేసుకోవాలి, ఇండియా కూడా వెళ్ళాలి.
సమ్మిట్కి బయలుదేరుతున్నా. గోప్రో తీసుకెళ్ళిన వేస్ట్, ఎందుకంటే ఓపెన్ చేయగానే ఆ చలికి బ్యాటరీ డౌన్ అనిపిస్తుంది. బట్ చూస్తా, ఫోన్తో రికార్డ్ చేస్తా. iPhone 15 Pro Max కదా, చూడాలి. పవర్ బ్యాంక్ అటాచ్ చేసుకొని వెళ్తా. సో కామ్రేడ్స్, సమ్మిట్కి అంతా రెడీ అయిపోయినాం, బయలుదేరాలి ఇంకొంచెం సేపట్లో. గోప్రో తీసుకెళ్ళాలా వద్దా అని ఉంది, ఎందుకంటే అది అక్కడికి వెళ్ళగానే ఆఫ్ అయిపోద్ది ఎట్లయినా, అదే ఆలోచిస్తున్నా. వెనకాల కనిపిస్తున్నాయిగా 2 మౌంటైన్స్, అవే. చలో లెట్స్ గో. Hey, Elbrus, hey, Jay bhai. thank We you. are almost in the summit of. In the summit almost. Yeah, Elbrus. Thank you. Top of the Europe, top of the Russia. Top of the Good Europe. job, huh? Europe highest peak. Yeah. Russia's highest peak. Most toughest peak. Chaturji, thank you so much You are welcome. for guiding me इधर तक पहुंचने के लिए. Thank you so much. Woo! Так, фото. Вот так делай, вертикально. జస్ట్ ఒక థాట్ నా మైండ్ లో పుట్టిన థాట్ ఈ రోజు ఇంత హైట్స్ లో నన్ను నుంచోబెట్టింది. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. మీరు కూడా కలగనండి, నెరవేర్చుకోండి. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. కిలిమంజారో అయిపోయింది, ఎల్బ్రూస్ అయిపోయింది, నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్, అకంగోవా అన్ని కంప్లీట్ చేసి పడేయాలి. మైండ్ ని ఫ్రీగా ఉంచాలి. ఏ థాట్ మైండ్ లోకి వచ్చినా సరే రానివ్వండి, మెల్ల నెరవేర్చుకోవాలి. టాప్ ఆఫ్ యూరోప్ మౌంటైన్ ఎల్బ్రూస్. టాప్ బ్యూటిఫుల్ ఉంది చూసారా. మౌంట్ ఎల్బ్రూస్ ట్రెక్ అయిపోయింది, ఇంకా బయలుదేరాలి ఈ ప్లేస్ నుంచి. ఎన్నో మంచి మెమరీస్ ఇచ్చింది ఈ ప్లేస్. ఎన్నో క్వశ్చన్స్కి, నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇచ్చింది ఈ ప్లేస్. ఎస్పెషల్గా ఈ స్పాట్, ఇక్కడ ఈ కుర్చీ నుంచి ఇది అసలు స్పాట్. సన్సెట్ అవుతున్నప్పుడు అవన్నీ బ్లాక్ షేడ్ అయిపోయి ఒక పర్ఫెక్ట్ పెయింటింగ్లా వస్తుంది, చాలా బాగుంటుంది అసలు ఈ స్పాట్. మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక్కడ కూర్చొని ఎన్నో క్వశ్చన్స్కి సమాధానాలు ఎత్తుక్కున్నా. సో ఇప్పుడు ఇక వెళ్ళాలి. మేము మళ్ళీ ఎప్పుడు వస్తాను రావచ్చు, ఎందుకంటే ఇది ఓన్లీ మౌంట్ ఎల్బ్రూస్ కోసమనే కాదు. ఇప్పుడు ఈ కిచెన్ కానీ ఈ రూమ్స్ ఇవన్నీ కూడా కపుల్స్ కోసము, లేకపోతే ఫ్యామిలీస్ కోసం ఎంజాయ్ చేయాలన్న వాళ్ళ కోసం. సో వాళ్ళు ఈడి వరకు వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎల్బ్రూస్ ఎక్కడం కోసం అనే కాదు. సో అది ఎన్నో మెమరీస్. 4 డేస్లో 3 డేస్ అనుకుంటా, 4 డేస్ బాగుండే ఇక్కడ పాటలు పెట్టుకొని వెదర్. చలో రైట్, దట్స్ వాట్ లైఫ్ ఈజ్. ట్రెక్ వచ్చేంత వరకు బాధ, ట్రెక్ అయిపోయిన తర్వాత బాధ. మళ్ళీ మినరల్ పడిపోవాలి, అక్కడ నుంచి దుబాయ్ టు హైదరాబాద్. చలో. సో ఇది బేసిక్గా మా కిచెన్ అనమాట. సో కిచెన్లో ఏంటి అంటే సబ్మిట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ మెమరీగా ఏదో ఒకటి పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళవే. ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళందరూ వీటిని చూసి ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా ఇది యాక్చువల్ రిప్రజెంట్ చేద్దామని తెచ్చిన బ్యానర్ బై జే సమిట్ 19th August. అక్కడ పెట్టినాం. చలో అక్కడ